హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యుడు తరమ. ఈరోజు మనం సొగస్యుడు తరమలో కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు ఏ సారీస్ చూపిస్తున్నారు? పట్టు ఫ్యాన్సీ. పట్టు అండ్ ఫ్యాన్సీ. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి పట్టు సారీ. పట్టు వచ్చేసి మనకి ఇది ఆవిష్కార్ పట్టు వస్తుంది. ఓకే, పింక్ అండ్ ఆరెంజ్ కలర్ పళ్ళుతో వస్తుంది అన్నమాట. కల్నేత వస్తుంది. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూస్తున్నాం. పళ్ళు పాటు అనేది ఏంటంటే 1/2 మీటర్ తీసుకున్నారు. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్. ఇది ఆరెంజ్ కలర్ మీద మిడిల్ పార్ట్ లో మనకి కొంచెం పైథానీ లుక్ ఉండేటటువంటి పైథానీ ఫ్లవర్స్ ని డిజైన్ చేశారు. ఈ లీఫ్ క్రీపర్ అంతా గోల్డ్ కలర్, బంచెస్ మాత్రం చిన్న చిన్న రోజ్ ఫ్లవర్ బర్డ్స్ లాగా పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. ఇది మిడిల్ పార్ట్ లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి క్రాస్ లైన్స్ లాగా జరీ లైన్స్, టెంపుల్ డిజైన్, ఆరో మార్క్ డిజైన్ లాగా వన్ సైడ్ ఈ బార్డర్ ఉంటుంది. నెక్స్ట్ సైడ్ వచ్చేసరికి మనకి ఒక డైమండ్ డిజైన్ గ్రీన్ కలర్, దానికి అవుట్ లైన్ బాదం షేప్ తీసుకొని మళ్ళీ 2 సైడ్స్ కూడా టెంపుల్ ఆరో మార్క్ డిజైన్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఏంటంటే పింక్ కలర్, దీనికి బోర్డర్స్ అనేవి మనకి కాంట్రాస్ట్ గా స్కర్ట్ బోర్డర్స్ తీసుకున్నారు. పైన వచ్చేసి ఆరెంజ్ కలర్ ప్లెయిన్, పర్పుల్ కలర్ 2 సైడ్స్, మిడిల్ లో గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్. ఇక్కడ ఆరెంజ్ కలర్ మీద మనకి ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి పింక్ కలర్, కొంచెం ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే డిజైన్ ఉంటుంది. మనకి చిన్న చిన్న ఫ్లవర్ బుట్టి ఉంటుంది. మనకి ఇది మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పింక్ కలర్ మీద మనం పళ్ళులో ఏవైతే మనం బంచెస్ లాగా చూసామో సేమ్ అవే బంచెస్ ని, అవే డిజైన్స్ ని మనకి శారీ అంతా కూడా కంటిన్యూ చేశారనమాట. కింద సైడ్ బోర్డర్ మనం చూస్తున్నట్లయితే పైన చూసిన బోర్డర్ ని సేమ్ కొంచెం లెంతీగా మనకి కింద సైడ్ అనేది కంటిన్యూ చేశారు. ఈ పార్ట్ అనేది మనకి కొంచెం లెంతీగా ఇచ్చారు. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. ఈ సారీకి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది. మనకి పళ్ళు ఆరెంజ్ ప్లస్ స్కర్ట్ బోర్డర్ లో కూడా మనకి ఆరెంజ్ కలర్ ఉంది కాబట్టి బ్లౌజ్ అనేది మనకి ఆరెంజ్ కలర్ ప్లెయిన్ ఇచ్చి హ్యాండ్స్ కి మాత్రం సేమ్ ఫ్లవర్ బుట్టి పర్పుల్ కలర్ బోర్డర్ ఉండేటటువంటిది ఇచ్చారనమాట. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 9000 రూపీస్ పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 9000 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి పట్టులోనే డిజైనర్ అండి. మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ తోనే డిజైన్ ఉంటుంది అనమాట. చాలా మంది జరీ ఇష్టపడారు కదా, అందుకని మనకి పట్టు థ్రెడ్ తోనే డిజైన్ ఉంటుంది. ఇది మనం పళ్ళు పాటు చూస్తున్నాము. మనకి రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడంతా కూడా మనకి ఎల్లో, కొంచెం ఆరెంజ్ షేడ్ ఉన్నటువంటి మస్టర్డ్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తీసుకొని ఫ్లవర్స్ గ్రీన్ కలర్ మస్టర్డ్ ఎల్లో కలర్ ఇచ్చారు. మ్యాంగో డిజైన్ కిందంతా కూడా మనకి కొంచెం జిగ్జాగ్ లాగా, మళ్ళీ మనకి మిడిల్ పార్ట్ అంతా థ్రెడ్ వర్క్ ఎల్లో కలర్ ఉండి మనకి రెడ్ కలర్ తో చిన్న చిన్న లీవ్స్ ఇచ్చారనమాట. పళ్ళు పాట్ అది. ఇది శారీలో మనకి డిఫరెంట్ ఉంటుందండి. లంగావోని టైప్ ఆఫ్ శారీ అంటే సేమ్ కలర్ కాంబినేషనే, బట్ డిజైన్ అనేది మాత్రమే మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి బోర్డర్స్ అనేవి కడీ బోర్డర్స్ తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా మనకి కడీ బోర్డర్ ఉంటుంది. ఇది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ బ్లాక్ కలర్ తీసుకున్నారు. దాని మీద మనకి ఫ్లవర్ అంతా కూడా ఏంటంటే ఫుల్ థ్రెడ్ మనకి వచ్చేటట్లు ఫ్లవర్ షేప్ తీసుకున్నారు. లీఫ్ పార్ట్ అంతా డాట్స్ టైప్ లో ఉన్నటువంటి లీవ్స్ ని తీసుకున్నారు అనమాట. టోటల్ శారీ 2.5 మీటర్ వరకు అలా ఉంటుంది. 2.5 మీటర్ తర్వాత మనకి బ్లాక్ కలర్ మీద అది ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి మనకి బుటీ స్టైల్లో ఇచ్చారు. అంటే మనకి వేరియేషన్ అనేది ఏంటంటే డిజైన్ లో మాత్రమే మనకి వేరియేషన్ ఉంటుంది. కలర్ కాంబినేషన్ మనకి సేమ్ బ్లాక్ లోనే డిజైన్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి టోటల్ గా మనకి కాంట్రాస్ట్ పళ్ళు కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. రెడ్ కలర్ వస్తుంది, సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 7000 రూపీస్ పడుతుంది. 7000 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ ఇది మనకి గద్వాల్ పట్టు అండి. గద్వాల్ అనగానే ఏదో ఏజ్డ్ పీపుల్ అలా కాకుండా ఇప్పుడు గద్వాల్లో మనకి లేటెస్ట్ డిజైన్స్ వస్తున్నాయి అనమాట. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. పళ్ళు అంతా కూడా మనం చూస్తుంటే 1 మీటర్ దాకా మనకి బిగ్ సైజ్, కంచులో ఏ విధంగా అయితే 1 మీటర్ మనకి జరీతో పళ్ళు వస్తుందో ఆ విధంగా తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి లీవ్స్ వచ్చారు బిగ్ సైజ్ లో, ఫ్లవర్ బోర్డర్స్ లో ఫ్లవర్ ఇచ్చేసి మిడిల్ లో గ్రీన్ కలర్ తీసుకున్నారు. ఇక్కడంతా కూడా మనకి పికాక్స్ ని క్రీపర్ లాగా డిజైన్ చేశారు. మనకి టోటల్ గా బ్లూ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో పికాక్ ఉంటుంది. మొత్తం లైన్స్ లాగా ఫార్మ్ చేశారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ప్యారెట్ గ్రీన్ కలర్ విత్ కాంట్రాస్ట్ మనకి పింక్ కలర్ బార్డర్స్ ఇచ్చారనమాట. రెండు కూడా మనకి పైన వచ్చేసి పింక్ అనేది 2 సైడ్స్ ప్లెయిన్ తీసుకొని మిడిల్ లో కడీ బోర్డర్స్ తీసుకున్నారు. ఇక్కడంతా కూడా మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కి చెక్స్ బాక్సెస్ టైప్ లో మనకి గోల్డ్ కలర్ జరీ తీసుకున్నారు. అది కూడా మనకి పికాక్స్ ఇచ్చారు. ఇక్కడ ఈ పికాక్స్ అనేవి మనకి గోల్డ్
కలర్, మనకి బీక్ అండ్ ఐ మాత్రం మనకి బ్లూ కలర్ తీసుకున్నారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే సేమ్ ఇలాగే దగ్గరగా పికాక్స్ ఉంటాయి. కింద బార్డర్ వచ్చి కొంచెం మనకి ట్రెడిషనల్ లుక్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే ట్రెడిషనల్ అనేది మనకి టెంపుల్ డిజైన్ అనేది ట్రెడిషనల్ ఉంటుంది. అంటే పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో ట్రెడిషనల్ లుక్ వచ్చేటట్లు టెంపుల్ డిజైన్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది అనమాట. అంటే మనం చూస్తున్నట్లయితే ఏంటంటే దీంట్లో కలర్స్ కాంబినేషన్స్ డిజైన్స్ అనేవి చాలా ఉంటాయి. మనకి ఈ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో మనకి బ్లూ అండ్ ఎల్లో కలర్ కానీ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కానీ కలర్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. మనకి పికాక్స్ కాకపోయినా కూడా డిఫరెంట్ డిజైన్స్ అనేవి మనకి లేటెస్ట్ గా న్యూ స్టాక్ అనేది మనకి ఇప్పుడు గద్వాల్లో ఉందన్నమాట. దీనికి బ్లౌజ్ కూడా మనం చూస్తున్నట్లయితే పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దీనికి లైన్స్ వైజ్ మనకి బ్లౌజ్ ఇచ్చారనమాట. అంటే ఓన్లీ క్రాస్ లైన్స్ లాగా జరీ లైన్స్ ఉంటుంది. హ్యాండ్స్ కి వచ్చేసరికి మనకి కడీ బోర్డర్ అనేది హ్యాండ్స్ కి కంటిన్యూ చేశారు. దీంట్లో చాలా డిజైన్స్ ఉంటాయండి, చాలా కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటుంది. టోటల్ గా మనకి మ్యారేజెస్ పర్పస్ కూడా మనకి ఈ శారీస్ అనేవి బాగుంటుంది అనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 10,200 పడుతుందండి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 10,200 రూపీస్ కి అవైలబుల్ ఉంది. గద్వాల్ పట్టులో లేటెస్ట్ డిజైనర్ సారీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ గద్వాల్ పట్టులోనే మనకి ఇది ఇంకో డిజైన్ అండి. మనకి ఇది కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది, సాఫ్ట్ ఉంటుంది. మనం పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాము. 1 మీటర్ పళ్ళు ఇచ్చారు బ్లాక్ లో. ఇక్కడంతా మిడిల్ పార్ట్ లో మనకి చూస్తున్నట్లయితే క్రాస్ లైన్స్ డాట్స్ లాగా డిజైన్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ బాక్సెస్ లాగా జరీ లైన్స్ ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే చాలా లైట్ వెయిట్. మనం చూస్తున్నట్లయితే చూడండి చాలా స్మూత్ ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. బోర్డర్స్ కూడా మనకి కొంచెం డిఫరెంట్ గా మనకి కడీ బోర్డర్స్ కాకుండా ఇక్కడ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్, సంపంగి గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకొని బ్లాక్ కలర్, ఇక్కడ మనకి బ్లాక్ అండ్ గోల్డ్ మిక్స్ తో అవుట్ లైన్ గ్రీన్ కలర్ తీసుకొని టెంపుల్ డిజైన్ అనేది మనకి బ్లాక్ కలర్ తీసుకున్నారు. 2 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది. ఇది మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పింక్ మీద మనకి జరీ లైన్స్ అనేది బ్లాక్ తీసుకొని అవుట్ లైన్ జరీ లైన్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా మిడిల్ లో బ్లాక్ చెక్స్ లాగా ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. దీంట్లో కూడా మనకి కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటుంది. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు అనేది బ్లాక్ కలర్ ఉంది కాబట్టి టోటల్ గా మనకి బ్లాక్ కలర్ తో ఇచ్చారు. మధ్యలో లైన్స్ ఇచ్చారు, జరీ లైన్స్ ఇచ్చారు ఇలా. దీంట్లో కలర్స్ ఉన్నాయా? ఉంటాయండి. దీంట్లో కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ 7,700 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఒక షోరూమ్ వచ్చేసి మనకి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్. నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మహేశ్వరి సిల్క్స్ అన్నమాట. మహేశ్వరి సిల్క్స్ టోటల్ డిజైన్ ఉంది సారీ. అవును, ఇది మనకి ఇది పళ్ళు కలర్, మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. పళ్ళు కూడా పర్పుల్ లోనే మనకి డిజైన్ అనేది చేంజ్ ఇచ్చారు అనమాట. ఇక్కడ టెంపుల్ డిజైన్ ఇచ్చారు, ఇక్కడ సిల్వర్ కలర్ తో లీఫ్ డిజైన్ 2 సైడ్స్ ఇచ్చారనమాట. ఇది మనకి పళ్ళు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పర్పుల్ కలర్ శారీ, పైన వచ్చేసరికి పింక్ కలర్ అవుట్ లైన్, కడీ బోర్డర్ గోల్డ్ కలర్ ఉంటుంది. ఇక్కడ ఈ శారీలో 3 డిజైన్స్ ఉంటుంది మనకి. పర్పుల్ కలర్ లోనే డిజైన్ అనేది మాత్రమే మనకి చేంజ్ చేశారు. పైన డైమండ్ డిజైన్ ఇచ్చారు. అంటే బేస్ అంతా కూడా కొంచెం సిల్వర్ జరీ లుక్ ఉండేటట్లు మనకి తీసుకున్నారనమాట. థ్రెడ్ తో మనకి బేస్ అంతా కూడా డైమండ్ డిజైన్, ఇక్కడ డ్రాప్ డిజైన్, డ్రాప్ లో మళ్ళీ డైమండ్ డిజైన్, కింద స్కర్ట్ బోర్డర్ లాగా మనకి పర్పుల్ కలర్ ప్లెయిన్ ఇచ్చేసి దానిపైన మనకి పికాక్స్ ని డిజైన్ చేశారు. ఒక ట్రీ మీద ఒక పికాక్ మనకి స్టాండింగ్ పొజిషన్ లో ఉండేటట్లు మనకి డిజైన్ చేశారనమాట. అది శారీ అంతా కూడా ఆ బోర్డర్ లాగా కంటిన్యూ అవుతుంది. కింద కడీ బోర్డర్, పింక్ బోర్డర్ ఉంటుంది అనమాట. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి. పర్పుల్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ తీసుకుని 2 సైడ్స్ కూడా కడీ బోర్డర్ ఇచ్చారు. టోటల్ సారీ ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఇది మనకి 1,700 పడుతుంది అనమాట. ఓన్లీ 1,700 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ అనమాట. ప్రింటెడ్ స్టైల్ వస్తుంది. అంటే ఇక్కడ మనకి కలంకారీ ప్రింట్ తో మనకి సిల్క్ కోటా వస్తుంది. పళ్ళు పార్ట్ చూసినట్లయితే టోటల్ గా కలంకారీ తీసుకున్నారు. అంటే రెడ్ కలర్ మిడిల్ పార్ట్ తీసుకొని ఒక పికాక్ ని, ఒక హంసని మనకి లీఫ్ షేప్ లో డిజైన్ చేశారు. అది కూడా గ్రీన్ అండ్ బ్లూ, క్రీమ్ కలర్, రెడ్ కలర్ కాంబినేషన్ లో. అవుట్ లైన్ అంతా కూడా కలంకారీ లీఫ్ ప్రింట్ ఉంటుంది. బోర్డర్ కూడా లోటస్ ఫ్లవర్ తో మనకి 2 సైడ్స్ క్రీమ్ మీద బోర్డర్ ఇచ్చారు. అది మనకి పళ్ళు పార్ట్.
శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన వచ్చేసి బార్డర్ అనేది బ్లూ కలర్ తీసుకున్నారు, ఇక్కడ రెడ్ కలర్ మెరూన్ కలర్ మీద మనకి ఒక ఫారెస్ట్ డిజైన్ లాగా మనకి డిజైన్ చేశారు అనమాట. సీనరీ టైప్ క్యామెల్స్ మనకి ఇట్లా డీర్స్ మళ్ళీ స్కై ఇట్లా మొత్తం కూడా మనకి డిజైన్ చేశారు. ఈ బార్డర్ అనేది 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ పీచ్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్ మీద మనకి ముద్రాస్ అంటే హ్యాండ్ డిజైన్స్ అనేవి ప్రింట్ ఇచ్చారు, క్లాసికల్ ముద్రాస్ ఇచ్చారు, మొత్తం కూడా హ్యాండ్ ప్రింట్ ఉంటుంది అన్నమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. బాగుంది, లైట్ వెయిట్ లో న్యూ వెరైటీ. ఇది వచ్చేసి మనకి టోటల్ గా బ్లౌజ్ బ్లూ కలర్ కాంబినేషన్, దీంట్లో కూడా మనకి కలర్స్ ఉంటాయండి. ఓకే, ఏంటి ఈ టైప్ ఆఫ్ డిజైనింగ్ లో ఉంటాయి. ఓకే, సేమ్ టైప్ ఆఫ్ డిజైనింగ్ లో మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, అలాగే డిజైన్స్ చేంజెస్ ఉన్నాయి. ఈ ఫ్యాబ్రిక్ లో డిజైన్స్ కూడా మనకి చేంజెస్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ 430 రూపీస్ పడుతుంది. చాలా రీజనబుల్ అమౌంట్, ఓన్లీ 430 రూపీస్కి ఈ లైట్ వెయిట్ డిజైనర్ శారీ అవైలబుల్ ఉంది మనకి విఘ్నేశ్వర సిల్క్స్లో. ప్యూర్ కంచిపట్టు బ్రైడల్ కలెక్షన్ శారీస్, డిజైనర్ శారీస్తో పాటు పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ డిజైనర్ శారీస్లో అవైలబుల్ ఉన్నాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి జైపూర్ కోటా సిల్క్ అనమాట. జైపూర్ కోటా సిల్క్ షేడెడ్ వస్తుంది. అంటే పళ్ళు జస్ట్ మనకి కడీ బోర్డర్లు ఇచ్చారనమాట. బోర్డర్ కూడా మనం చూస్తున్నట్లయితే కడీ బోర్డర్ ఇచ్చారు, దాని పైన గ్రీన్ కలర్ కాంబినేషన్ పైపింగ్. ఇక్కడ శారీ కూడా మనకి 2 షేడ్స్ లక్స్ గ్రీన్ కలర్ అండ్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ షేడ్స్ ఇచ్చారు. దీని మీద మనకి డిజైన్ అనేది చూస్తున్నట్లయితే డాల్స్ ని డిజైన్ చేశారనమాట. డాన్సింగ్ డాల్స్ ని మనకి గోల్డ్ కలర్ జరీతో దానికి చిన్న స్మాల్ సైజ్ లో మనకి దానికి అవుట్ లైన్ అంతా కూడా పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. 2.5 మీటర్ వరకు హెవీగా డిజైన్ చేశారు. 2.5 మీటర్ తర్వాత మనకి హాఫ్ పార్ట్ ఇచ్చారనమాట. చిన్న డాల్స్ ని మనకి శారీ అంతా కూడా ఉంటుంది. కింద సైడ్ బోర్డర్ కూడా మనకి గోల్డ్ కలర్ కటింగ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. ఓకే, దీనికి కింద డార్క్ కలర్ ఏదైతే ఉందో మనకి షేడెడ్ లో అదే కలర్ కాంబినేషన్ టోటల్ బ్లౌజ్ ఉంటుంది. బ్లౌజ్ హ్యాండ్స్ కూడా సేమ్ కడీ బోర్డర్ వస్తుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి 3500 పడుతుంది. 3500 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది పట్టులోనే డిజైనర్ శారీ అనమాట. టోటల్ గా మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ పట్టు. షార్ట్ పళ్ళు తీసుకున్నారు. అంటే ఇక్కడ మనకి ఎటువంటి బోర్డర్స్ క్రేపర్స్ ఇలా కాకుండా జస్ట్ ఒక లీఫ్ షేప్ తీసుకొని దాంట్లో హాఫ్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్, పర్పుల్, గోల్డ్, గ్రీన్ కలర్ ఇలా లీవ్స్ లాగా మనకి డిజైనర్ లీవ్స్ ఇచ్చారు. పళ్ళు అనేది శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ అనేది పింక్ డబల్ షేడ్ తీసుకున్నారు, కడీ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ ఎల్లో కలర్ కాంబినేషన్ మీద మనకి డైమండ్ అనేది మనకి గోల్డ్ కలర్, పింక్ కలర్ తీసుకున్నారు. దానికి లైన్స్ లాగా ఒక 4 లైన్స్ అలా ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది డిజైన్. దీనికి కింద బోర్డర్ అనేది మనకి దర్బార్ బోర్డర్ ఇచ్చారనమాట. ఓకే, హాఫ్ బోర్డర్, దర్బార్ బోర్డర్ లో హాఫ్ బోర్డర్ ఇచ్చారు. కలర్ కాంబినేషన్ కూల్ కలర్స్ తో డిజైన్ చేశారు. ప్లస్ అది చాలా లైట్ వెయిట్ ఉంటుంది కూడా మనకి. కలర్ కాంబినేషన్ లైట్ కలర్స్ ప్లస్ లైట్ వెయిట్ ఉంటుంది శారీ. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి డబల్ షేడ్ పల్లు కలర్ కాంబినేషన్ లోనే మనకి డబల్ షేడ్ బ్లౌజ్. హ్యాండ్స్ కూడా మనకి సేమ్ దర్బార్ బోర్డర్, హాఫ్ బోర్డర్, కల్డీ బోర్డర్, స్మాల్ సైజ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారన్నమాట. ఓకే, టోటల్ సారీ అంతా మనకి ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 9750 పడుతుందండి. 9750 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా మనకి హోల్సేల్ అవైలబుల్ ఉంటుందండి. మన షోలో శాంపిల్ కి కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నాము. ఒకసారి మీకు దగ్గరలో ఉన్నటువంటి విఘ్నేశ్వర సిల్క్స్ కుకట్పల్లి కానీ లేదు అంటే ఎర్రగడ్డ 2 షోరూమ్స్ లో మీకు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్ కి విజిట్ చేసినట్లయితే కనుక డిఫరెంట్ డిజైనర్ సారీస్ లో నంబర్ ఆఫ్ డిజైనర్ ఫ్యాబ్రిక్స్ అనేది మనకి అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కంచి కోరా సిల్క్ వస్తుంది అనమాట. కంచి కోరా సిల్క్. ఓకే, ఇది వచ్చేసి మనకి కడ్డీ బోర్డర్ ఇచ్చారు. పళ్ళు అంటే జస్ట్ పింక్ కలర్ ఎండింగ్ ఇచ్చేసి దానికి కడ్డీ బోర్డర్ ఇచ్చారనమాట. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే షేడెడ్ ఇచ్చారు. లెమన్ ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. పైన బోర్డర్ కూడా మనకి కడ్డీ బోర్డర్ ఉంటుంది. లెమన్ ఎల్లో అవుట్ లైన్ ఇచ్చారు. ఇక్కడ పైన పార్ట్ అంతా కూడా లెమన్ ఎల్లో హాఫ్ పార్ట్ తీసుకొని దాంట్లో మనకి గోల్డ్ కలర్ జరీతో మనకి పికాక్ ని డిజైన్ చేశారు. ఒక సర్కిల్ లుక్ ఉండేటట్టు దాని లోపలంతా కూడా గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఉంటుంది. కింద హాఫ్ పార్ట్ అనేది మనకి లైట్ పింక్ కలర్. ఈ 2 కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి చాలా డీసెంట్ కలర్ కాంబినేషన్స్ లాగా కూల్ గా ఉంటుంది. చూడగానే అట్రాక్టివ్ కలర్స్ అనమాట. దానికి వచ్చేసి కడ్డీ బోర్డర్ అనేది బిగ్ సైజ్ తీసుకొని మనకి అక్కడ ఒక బోర్డర్ అనేది ఇచ్చారు అనమాట. పికాక్ ని ఒక ట్రీని డిజైన్ చేశారు. మనకి ఒక బార్డర్ లాగా పైన సర్కిల్స్ లో పికాక్ ఉంటుంది. షోల్డర్ పార్ట్ లో ఉన్నటువంటి సర్కిల్స్ టైప్ ఆఫ్ పికాక్స్ డిజైన్ సేమ్ ఉంటుంది. 2 కలర్స్ వేరియేషన్ కూడా చాలా బాగుందండి. మంచి షేడెడ్ కలర్స్ తీసుకున్నారు. కంచి కోరా సిల్క్ వస్తుంది మనకి. అలాగే దీనికి బ్లౌజ్ కూడా సేమ్ రన్నింగ్
ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అండి, 1650 రూపీస్ పడుతుంది. 1650 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ డిజైనర్ శారీ జార్జెట్ అన్నమాట. ఇది మనకి చాలా ఫాలింగ్ ఫ్యాబ్రిక్, క్రీమ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. బోర్డర్స్ కూడా మనం చూస్తున్నట్లయితే కొంచెం మనకి చైన్ బోర్డర్స్ ఇచ్చారు అనమాట, స్టోన్ బోర్డర్. ఇక్కడ మనకి గోల్డ్ కలర్ మనకి నెట్టెడ్ టైప్ లో కొంచెం గ్లిట్టర్ ఉండేటట్లు మనకి డిజైన్ ఇచ్చేసి బీడ్స్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ 3 సైడ్స్ ఉంటుంది. ఈ క్రీమ్ కలర్ జార్జెట్ మీద మనకి ఆరెంజ్ కలర్, పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి ఫ్లోరల్ ప్రింట్, చిన్న చిన్న ప్రింట్స్ లాగా డిజైన్ చేశారు అనమాట. టోటల్ గా మనకి గ్రీన్ కలర్ లీవ్స్ వచ్చినట్టు స్మాల్ సైజ్ లో ఫుల్ సారీ అంతా మనకి ఇదే డిజైన్ ఉంటుంది. కింద కూడా సేమ్ బోర్డర్ ఉంటుంది సారీ అంతా. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ గోల్డ్ కలర్ కాంట్రాస్ట్ ఉంటుంది మనకి. ఓకే టోటల్ గా గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. థ్రెడ్ వర్క్ ఉంటుంది. సారీలో మనం ఏదైతే చూసామో సేమ్ బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో కూడా కవర్ చేశారు. అంటే బ్లౌజ్ లో మనకి ఎక్స్ట్రా క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు అన్నమాట. ఓకే ఇది వచ్చేసి మొత్తం టోటల్ సారీ అంతా. దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి, కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే డిఫరెంట్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 1550 రూపీస్. 1550 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇది డిజైనర్ సారీ, ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్, లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్, పిస్తా గ్రీన్ లో కూడా లైట్ గ్రీన్ కలర్. ఇక్కడ బోర్డర్స్ కూడా మనం చూస్తున్నట్లయితే కట్ వర్క్ బోర్డర్స్ ఇచ్చారు. అంటే టోటల్ పిటాయి వర్క్ తో ఉన్నటువంటి కట్ వర్క్ బోర్డర్ అనమాట. మనకి ఇక్కడ షిమ్మర్ ఇచ్చేసి దానికి అవుట్ లైన్ అంతా కూడా పిటాయి వర్క్, కట్ వర్క్ ఇచ్చేసి లోపల స్టోన్స్, బీడ్స్ తో మళ్ళీ మిర్రర్ వర్క్ ఉంటుంది. ఈ బోర్డర్ 3 సైడ్స్ కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ గ్రీన్ కలర్ మీదంతా కూడా మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో లీఫ్ అండ్ స్టోన్స్ ఉంటుంది. హాఫ్ పార్ట్ అంతా కూడా కింద వచ్చేసి మనకి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తీసుకొని మొత్తం లీఫ్స్ లాగా డిజైన్ చేసి గోల్డ్ కలర్ జరీతో స్టోన్స్ తో డిజైన్ ఉంటుంది. 2.5 మీటర్ తర్వాత ఓన్లీ కింద గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ మాత్రమే కంటిన్యూ చేస్తారనమాట. ఫ్రిల్ పార్ట్ అంతా కూడా ఇలాగే ఉంటుంది, కంటిన్యూ ఉంటుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? సేమ్ షిఫాన్ ఫ్యాబ్రిక్, గ్రీన్ కలర్ బోర్డర్ అనేది హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్ వస్తుంది. సారీలో కట్ వర్క్ బోర్డర్ ఏదైతే ఉంటుందో అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. కలర్స్ ఉంటాయండి దీంట్లో కూడా. అంటే దీంట్లో కలర్స్ ఉంటాయి కానీ అన్ని కూడా లైట్ కలర్ కాంబినేషన్ మనకి. ఇది ఎలా మనకి కూల్ కలర్, ఇంకో కలర్ కూడా మనకి లైట్ కూల్ కలర్ కాంబినేషన్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 2460 రూపీస్. 2460 రూపీస్ కి సారీ అవైలబుల్. నెక్స్ట్ డిజైనర్ శారీ, ఇది షిఫాన్ శారీ, షేడెడ్ వస్తుంది అనమాట. బోర్డర్స్ కూడా మనం చూస్తున్నట్లయితే టోటల్ గా గోల్డ్ కలర్ షిమ్మర్ బేస్ తీసుకొని దాని మీదంతా కూడా జరీతో ఫ్లవర్ డిజైన్, స్టోన్స్ తో క్రీపర్ ఇట్లా ఇచ్చారు మనకి. ఈ బోర్డర్ అనేది 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే షేడెడ్ లో ఇచ్చారు శారీ. మనకి ప్యారెట్ నియాన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, కింద నావీ బ్లూ కలర్ కాంబినేషన్, లైట్ అండ్ డార్క్. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే మనకి డిజైన్ అంతా ఇచ్చేసి ఆల్ ఓవర్ బంచెస్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీ స్టోన్స్ తో ఇచ్చారు. సేమ్ మనకి బ్లూ కలర్ మీద కూడా బంచెస్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటంటే కింద స్కర్ట్ బోర్డర్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. బ్లూ కలర్ మీద కూడా బంచెస్ కంటిన్యూ చేస్తూ బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తోనే ఆల్ ఓవర్ ఉంటుంది. ఇక్కడ స్కర్ట్ బోర్డర్ అనేది మనకి గోల్డ్ కలర్ జరీతో ఫ్లవర్ డిజైన్ ఇచ్చి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ మ్యాంగో డిజైన్, 2 సైడ్స్ మిడిల్ లో గోల్డ్ కలర్ ఉంటుంది. 2.5 మీటర్ తర్వాత మనకి ఫ్రిల్ పార్ట్ ఇలా ఉంటుంది అనమాట. అంటే సేమ్ నావీ బ్లూ లో సేమ్ డిజైన్ కంటిన్యూ, కాకపోతే గ్రీన్ కలర్ లో మాత్రం మనకి మిస్ చేశారు. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? అంటే షోల్డర్ పార్ట్ లో ఉండేది గ్రీన్ కలర్ కాబట్టి దీనికి టోటల్ గా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. బోర్డర్ మాత్రం మనకి సేమ్ అండి. సారీలో ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో 3 సైడ్స్ కామన్ గా ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో కవర్ చేశారు. ఈ సారీ కాస్ట్ 2560 రూపీస్ పడుతుంది. 2560 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి కంచిలో జూట్ సిల్క్ శారీ అన్నమాట. కంచి పట్టులో జూట్ సిల్క్ శారీ. ఫస్ట్ మనం పళ్ళు చూస్తున్నాము. పళ్ళు అనేసరికి మనకి బ్లాక్ కలర్, అంటే బ్లాక్ కలర్ 2 సైడ్స్ బోర్డర్ లాగా ఉంటుంది మనకి, జరీ లైన్స్ లాగా. మిడిల్ పార్ట్ అంతా కూడా జిగ్జాగ్ లాగా మనకి గోల్డ్ కలర్ జరీతో ఉంటుంది. ఇది మనకి పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ కూడా మనకి వచ్చేసి బ్లాక్ కలర్ తీసుకున్నారు, బాక్సెస్ లాగా 2 సైడ్స్, మిడిల్ లో గోల్డ్ కలర్ బోర్డర్. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి కొంచెం లైట్ గ్రేయిష్ కలర్ కాంబినేషన్ మీద క్రీమ్ కలర్ తో మనకి డిజైన్ లాగా ఎంబోజ్ అవుతున్నటువంటి డిజైన్ ఉంటుంది అనమాట. దీనికి ఫుల్ కాంట్రాస్ట్ గా మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ ఇచ్చారు. చాలా డీసెంట్ కలర్ కాంబినేషన్, బ్రైట్ గా ఉంటుంది బోర్డర్ కూడా మనకి. పైన చూసిన బోర్డర్ ని ఇస్తూ ఎక్స్ట్రాగా బ్లాక్ కలర్ పట్టు తీసుకొని దానికి మ్యాంగో డిజైన్ మనకి బిగ్ సైజ్, స్మాల్ సైజ్ లో ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. శారీ అంతా కూడా కలర్ కాంబినేషన్ చాలా చక్కగా, రేర్ కలర్ కాంబినేషన్ మనకి. ఇది దీనికి వచ్చేసి మనకి టోటల్ గా బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్, లైన్స్ బోర్డర్.
ఓకే. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి 10,500. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 10,500 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కోటా అనమాట. కోటా కోటాలో మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే పైనంతా కూడా రెడ్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు, కింద హాఫ్ టిష్యూ ఇచ్చారు. పళ్ళు అనేది మనకి జస్ట్ ఒక కడీ పళ్ళు లాగా తీసుకున్నారనమాట. ఇక్కడ బార్డర్ చూస్తున్నట్లయితే కడీ బార్డర్ ఇచ్చారు, జరీ బార్డర్. ఈ హాఫ్ ప్లెయిన్ రెడ్ కలర్ మీదంతా కూడా మనం చూస్తున్నట్లయితే మిర్రర్ వర్క్ ఇచ్చారు. మనకి గ్రీన్, ఎల్లో, బ్లూ కలర్ కాంబినేషన్ లో మిర్రర్ వర్క్ తీసుకున్నారు పైన హాఫ్ పార్ట్ అంతా కూడా. కింద చూస్తున్నట్లయితే మనకి ఇది హాఫ్ టిష్యూ తీసుకున్నారు కదా. ఈ హాఫ్ టిష్యూలో మనకి ఇక్కడ డిజైన్స్ అంతా కూడా ఏంటంటే ఇక్కడ గ్రాస్ అంతా కూడా గ్రీన్ కలర్, మనకి బ్రౌన్ కలర్ తీసుకొని మనకి ఇక్కడంతా కూడా ఒక బుల్లెట్ కాట్ లాగా మనకి డిజైన్ చేశారనమాట. టోటల్ మనకి ఇక్కడ ఏంటంటే ట్రీస్ అలాగా మనకి బర్డ్స్ కూడా డిజైన్ ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఆ డిజైన్ ఇచ్చారు. ఓకే. కింద మొత్తం కూడా మనకి కలర్ఫుల్ గా డిజైన్ ఉంటుంది. దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి. దీనికి బ్లౌజ్ కూడా సేమ్ అండి, కాకపోతే విత్ మిర్రర్ వర్క్ లేకుండా వితౌట్ మిర్రర్ వర్క్ ఇచ్చారు. హాఫ్ టిష్యూలో మనకి హ్యాండ్స్ కి మిర్రర్ వర్క్ ఇచ్చారు. యా. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 2,475 రూపీస్. 2,475 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి మనకి వీటిలో కూడా. అంటే ఫ్యాబ్రిక్ సేమ్ ఉంటుంది కానీ మనకి డిఫరెంట్ డిజైన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఆర్గంజా సిల్క్ వస్తుంది మనకి. ఇది ప్యూర్ ఫస్ట్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. మనకి పళ్ళు అంటూ బార్డర్ ఏంటంటే 2 షేడ్స్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ తీసుకొని మనకి ఒక బార్డర్ ఇచ్చారు. ఇక్కడ సిల్వర్ కలర్ తో ఒక బార్డర్ ఉంటుంది పైన మనకి, చాలా సాఫ్ట్ బార్డర్. కింద వచ్చేసరికి మనకి అంటే రెండు కూడా మనకి కాంట్రాస్ట్ బార్డర్స్. కింద మనకి గోల్డ్ కలర్ బార్డర్, పైన వచ్చేసి సిల్వర్ కలర్ బార్డర్. ఈ మిడిల్ పార్ట్ లో మనకి ఏంటంటే ఈ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద మ్యాంగో బుటీస్ ఇచ్చారు. అవి కూడా మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే బేస్ అంతా మ్యాంగో వచ్చేసి పింక్ కలర్ తీసుకొని దాని మీద సిల్వర్ కలర్ తో డిజైన్ ఇచ్చారు. 2.5 మీటర్ వరకు దగ్గరగా ఇచ్చారు. తర్వాత మనకి ఫ్రిల్ పార్ట్ లో కూడా మనకి హాఫ్ వర్క్ కూడా ఈ మ్యాంగోస్ ని డిజైన్ చేశారనమాట. ఓకే. ఇది సారీ అంతా కూడా డిజైన్ ఉంటుంది, మ్యాంగోస్ డిజైన్. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ డార్క్ కలర్ కాంబినేషన్, బోర్డర్స్ పైన గోల్డ్ కలర్, కింద మనకి సిల్వర్ బోర్డర్. సారీలో ఎలా అయితే వచ్చిందో సేమ్ అదే టైప్ లో వచ్చింది. ఈ సారీ కాస్ట్ 3,000 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3,000 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది మణిపూర్ కోటానే. మణిపూర్ కోటాలో డిజైన్ అనమాట. ఫస్ట్ కడ్డీ పళ్ళు ఇచ్చారు, దానికి అవుట్ లైన్ వచ్చేసరికి సిల్వర్ కలర్ జరీ లైన్స్ ఇచ్చారు అనమాట. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి కడ్డీ బోర్డర్, ఎల్లో కలర్ లైన్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి డోరియా టైప్ లో శారీ ఉంటుంది బేస్, దానిపైన పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి ఫ్లవర్ గోల్డ్ కలర్ తో ఇచ్చారు. సన్ఫ్లవర్ టైప్ ఆఫ్ లుక్. కింద లీఫ్ వచ్చేసి ఎల్లో అండ్ క్రీమ్ ఉంటుంది. ఈ చిన్న ఫ్లవర్ బుటీస్ అనేవి మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతాయి. ఈ కింద వచ్చేసరికి మనం చూసినట్లయితే 2.5 మీటర్ వరకు బిగ్ సైజ్ లో బంచెస్ ఇచ్చారు. పీచ్, ఎల్లో, పింక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో గోల్డ్ కలర్ తో చిన్న బటన్ ఫ్లవర్స్ లాగా డిజైన్ ఇచ్చారు. 2.5 మీటర్స్ సేమ్ సైజ్ లో మనకి ఫ్లవర్ ఉంటుంది. ఆ తర్వాత మనకి సింగిల్ అంటే డబుల్ ఫ్లవర్ లాగా చిన్న ఫ్లవర్స్ ని బంచెస్ లాగా ఇచ్చారు. కలర్ చాయిస్ ఉంటుంది. అంటే మనకి గ్రీన్ కలర్, పింక్ కలర్, ఇలా కలర్స్ అనేవి లైట్ కలర్స్ కాంబినేషన్స్ ఉంటుంది. బ్లౌజ్ మాత్రం మనకి చందేరి ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. టోటల్ 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్, కింద కొంచెం బిగ్ సైజ్ బోర్డర్ ఉంటుంది. కడీ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 1,600 పడుతుందండి. 1,600 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది వచ్చేసి అస్సాం కోట. ఇక్కడ ఏంటంటే మనకి డబల్ షేడ్ తీసుకున్నారు. మనకి పింక్ అండ్ లైట్ గోల్డ్ కలర్ షేడ్ తీసుకున్నారు. పళ్ళు వచ్చేసరికి పర్పుల్ మీద మనకి లావెండర్ కలర్ తో లీఫ్ పాటు, డార్క్ మెరూన్ మీద మనకి పీచ్ కలర్ తో లీఫ్ సర్కిల్స్ లాగా గోల్డ్ కలర్ ఆల్టర్నేటివ్. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన వచ్చేసి డార్క్ పర్పుల్ కలర్ ప్లెయిన్ ఇచ్చేసి లీఫ్ బార్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్ తో. ఇది షోల్డర్ పార్ట్ బార్డర్. సేమ్ మనకి కొంచెం లెంతీగా పింక్ కలర్ సాటిన్ బోర్డర్స్ తీసుకొని బిగ్ సైజ్ లో ఫ్లవర్ క్రీపర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇవ్వకుండా ఈ పింక్ డబల్ షేడ్ మీద మనకి చిన్న లీవ్స్ అనేవి క్రాస్ గా మనకి ప్రింటర్ స్టైల్లో తీసుకున్నారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంటుంది. కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఇలా వచ్చింది. అలాగే పైన పర్పుల్ కలర్ కాంబినేషన్ కి శారీలో ఉన్న 2 కలర్స్ ని మనకి హ్యాండ్స్ కి డిజైన్ చేశారు. ఓకే. టోటల్ సారీ అంతా మనకి ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 1,230 రూపీస్ పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1,230 రూపీస్కి అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. ఓకే అండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి.
చూశారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కూకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది వాటి సొగస్యుడి తరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.